గైస్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన దగ్గరికి హోండా మొబిలియో వెహికల్ వచ్చింది. సో కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి మన యూట్యూబ్లో నుంచి చూసే వచ్చారు. హైకోర్టు అడ్వకేట్ అండి. అయితే కస్టమర్ మన దగ్గర జనరల్ సర్వీస్ గురించి అనేసి వచ్చారు. జనరల్ సర్వీస్ గురించి వచ్చిన తర్వాత మన పాంప్లెట్లు, మన కస్టమర్స్ వ్యూస్ అవన్నీ చెక్ చేశారు యూట్యూబ్లో. సో చెక్ చేసిన తర్వాత కార్బన్ క్లీనింగ్ గురించి ఏంది అని అడిగారు. సో అడిగినప్పుడు మనం ఏం చేసామంటే, సార్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా నేను, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ కన్నా మీరు ఒకవేళ కార్బన్ క్లీనింగ్ చేసుకోండి. కార్బన్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తేనే అమౌంట్ పే చేయండి, లేకపోతే లైట్ సార్ మీరు అని చెప్పాను నేను. ఎందుకంటే మనం చేసే పనిలో వర్త్ ఉందండి. మనం ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉంటాం. ఎందుకంటే మన పని మనం చేస్తున్నాం, మన పని కాబట్టి మనం దాంట్లో కాన్ఫిడెంట్ ఉంటుంది. సో మనము దాని పట్ల మనం ఎట్టి పరిస్థితుల్లో వెనుకోము. సో మన దగ్గర కార్బన్ క్లీనింగే కాదండి, ప్రతిదీ వర్క్ చేస్తాము. ఇంజన్తో పాటు ఎవ్రీ వర్క్, ఎనీ వెహికల్ లగ్జరీ వెహికల్ నుంచి, చిన్న వెహికల్ నుంచి లగ్జరీ వెహికల్స్ వరకు. ఎందుకంటే మనం టోటల్ వర్క్ మన దగ్గర అవైలబుల్ ఉంది. సో మనము ఆల్రెడీ ఆల్ మెకానిక్ వర్క్ ఆల్రెడీ అనొచ్చు. కాబట్టి మనం ఏంటంటే కస్టమర్ పట్ల ఇంజన్ సేఫ్ ఉండడానికి మాత్రమే చూసుకుంటాం. ఏంటంటే చిన్న ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఫ్యామిలీతోటి మీరు బయటికి వెళ్ళారు, ఎందుకంటే మనం ఏదన్నా ఉండని, చిన్న వర్క్ అయినా సరే పెద్ద వర్క్ అయినా సరే మనకు అన్నీ క్లియర్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇరికిపోతాం అంతే. అంతకుమించి ఇంకేం లేదు.